ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయ కాలంలో ప్రభు పేరట బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయ కాలంలో ఉదయాన్నే లేచి తెల్లవారుజామున ప్రార్థన చేశారని నమ్ముచున్నాను. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? ప్రార్థన మన జీవితాలకు ఆయుధం. ప్రార్థనే మన బ్రతుకులకి వెలుగునిస్తుంది ప్రియులారా. కనుక ఉదయాన్నే ప్రార్థన చేశారా? అలాగే వాక్యాన్ని ధ్యానం చేశామా? అలాగే మనమందరం కూడా దేవుని సన్నిధానాన్ని ఆశ్రయించామనేదే ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఉదయ కాలంలో మనమందరం కొన్ని మాటలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగిన తల్లి తండ్రి, భక్తి కలిగిన తండ్రులు ఉన్నారు, భక్తి కలిగిన తల్లులు ఉన్నారు. కనుక మనము భక్తి కలిగిన వారిగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఈ విధంగా మన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలో మనం నేర్చుకోవాలి. భక్తి కలిగిన తల్లి తండ్రి తన బిడ్డలని విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రార్థనా పరంగా, వాక్యపరంగా ప్రతి విషయంలో వారిని ముందుకు నడిపిస్తారు. అలాంటి ఆలోచన చేయగలిగిన వారు భక్తి కలిగిన తల్లిదండ్రులు.